అంటావా? ఉంటాడు వేస్తుంటాడు. నువ్వేంటి ఎట్లా పడుకున్నావు? రాత్రి తాగింది ఎక్కువైందిరా. ఇంటికి అమ్మ మంచిగా అని ఇక్కడే పడుకున్నా. తన కజిన్ రా. తను ఐఐటి టాప్ ఆల్ ఇండియన్ ర్యాంక్ కొట్టిందిరా. సో తను ఏదో రీసెర్చ్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలంట. సో దానికి నువ్వు ఎలాగైనా ఫండింగ్ ఇవ్వాలి. ఫండింగ్ అంటే కష్టం రా. ఒక 10 నిమిషాలు ఆగమని చెప్పు. అది కాదురా, తను ఇప్పుడు రీసెర్చ్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయకపోతే తనకి ఫ్రీ సీట్ రాదురా. సో ఎలాగైనా కొంచెం అడ్జస్ట్ చేసి చూడరా ఫ్రెండ్స్ రే. ఇప్పుడైతే నా దగ్గర డబ్బులు లేవరా. సరే ఆంటీ చెప్పారు ఈ వారం అంటే ఇంటికంటే రాకు. సారీ రా, తన దగ్గర డబ్బులు లేవంట. ఫ్యూ మంత్స్ తర్వాత ట్రై చేద్దాం. ఇంతకు తనకి ఫ్రీ సీట్ గురించి చెప్పావా? ఇప్పుడు ఏం చేద్దాం? మనం నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం. సరే, ఇంకేం చేస్తాం? ఏంటి ఇక్కడ మా ఫ్రెండ్ ఉండాలి. అన్నట్టుంటే నేను ఇక్కడే ఉన్నా. మీరు కాదు సార్, అర్జున్ మెహతా కంపెనీ. ఈ కళ్ళు ఏమైనా దొబ్బాయా? సార్ మర్యాద ఇచ్చి మాట్లాడండి సార్. ఎవరికి? నీకా? తను ఇప్పుడు అర్జున్ మెహతా ఫ్రెండ్ అంటావు. అవును సార్. తను ఎలా ఉంటాడో తెలుసా నీకు? బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి. నేను నా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు చూడలేదు. నిన్న చూడడం ఏంటి? ఎందుకంటే నేను అర్జున్ మెహతాని కాబట్టి. సార్ నేను అసలుగా ఫ్రస్ట్రేషన్ ఉన్నాను. నేను ఈ టైంలో ఆటలాడగలను. అసలు నా మానానికి నేను పడుకొని ఉంటే వచ్చి నన్ను లేపి ఏంటి ఆటలాడుకుంటావా? నీకేమైనా పిచ్చా? అర్జున్ ఫోన్ నీ దగ్గర ఉందేంటి? అసలు నా ఫ్రెండ్ ఫోన్ నీ దగ్గర ఉందేంటి? రే నీ కజిన్ ఎక్కడ్రా? చూడండి, ఇది అసలు పెద్ద ప్రాబ్లమే కాదు. ఇది ఎలా పెద్ద ప్రాబ్లం కాదనుకుంటున్నాను. నిన్ను మీరు జరిగింది పోసకొచ్చినట్టు చెప్పడం చూస్తే నువ్వు వేరే యూనివర్స్ ఉండొచ్చు. వేరే యూనివర్స్? మరి నా యూనివర్స్ మళ్ళీ నేను ఎలా వెళ్ళాలి? అసలు ఈ అర్జున్ సరే, మన అర్జున్ ఎక్కడ? రండి చెప్తా. టైం ఒక నదిలాగా స్ట్రైట్గా ప్రవహిస్తూ ఉంది. అలా ప్రవహిస్తూ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే ఆగిపోకుండా మళ్ళీ ముందుకు ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే టైంలో కూడా డిఫరెంట్ టైం లైన్స్ ఏర్పడతాయి విత్ న్యూ లాస్ అండ్ స్టోరీస్. మీ విషయంలో ఏం జరిగిందంటే 2 డిఫరెంట్ టైం లైన్స్లో సేమ్ లాస్. బట్ నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల టైం కన్ఫ్యూజ్ అయింది. అది మళ్ళా మనిషి కాదు కదా. సో ఎర్రర్ అనుకొని ఇద్దరిని స్వాప్ చేసేసింది. బట్ డోంట్ వర్రీ, రేపు మార్నింగ్ కల్లా నువ్వు నీ యూనివర్స్లో ఉంటావు. నీ కజిన్ రేపు ఆఫీస్కి వచ్చి చెక్ తీసుకోమని చెప్పు. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్.